హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ రెవెనెంట్ అనే కొరియన్ డ్రామా నుంచి ఎపిసోడ్ 8. నేను ఫస్ట్ 7 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. దాన్ని ముందు చూసి ఈ ఎక్స్ప్లెనేషన్ వినండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే ఈ వీడియోని పూర్తిగా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టి మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మరి లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 8 స్టార్టింగ్లో మనం 2 డిటెక్టివ్స్ని చూస్తాం. వాళ్ళు ఆ ఆత్మహత్య కేసుల గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. 1958 నుంచి ఇప్పటి వరకు అయిన కేసెస్ అన్నీ లిస్ట్ చేసి ఇయర్ వైజ్గా కేటగరైజ్ చేస్తారు. అలానే జోంగ్హ్యోన్ కార్పొరేషన్కి సంబంధించిన కేసులన్నీ డిటెక్టివ్ లీ, మొగ్దాన్కి సంబంధించిన కేసుని డిటెక్టివ్ కిమ్ హ్యాండిల్ చేద్దామని అనుకుంటారు. నెక్స్ట్ డే సన్యోంగ్కి వాళ్ళ గ్రాండ్ మదర్ ఇల్లు క్లీన్ చేసినప్పుడు దొరికిన మెడిసిన్స్ని చూస్తుంది. అవి ప్రొఫెసర్ గు వేసుకున్నవి అని తెలుసుకుని వాళ్ళ ఫాదర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాని గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఆ డాక్టర్, మీ ఫాదర్ 1999 నుంచి ఐస్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కళ్ళకి ట్రీట్మెంట్ అన్నమాట. అలానే ఆయనకి కంటికి సంబంధించిన ఒక రేర్ డిసీజ్ ఉందని చెప్తాడు. అప్పుడు సన్యోంగ్ కూడా తన ఐస్ టెస్ట్ చేయించుకుంటుంది. డాక్టర్ ఆమెకు కూడా సేమ్ రేర్ డిసీజ్ ఉందని, దానికి ప్రస్తుతానికి ఎలాంటి క్యూరు లేదని, ఇంకా 5-6 ఇయర్స్లో ఆమె కంప్లీట్గా బ్లైండ్ అయిపోతుంది, అయ్యే ఛాన్స్లు ఉన్నాయని చెప్తాడు. అలానే వాళ్ళ ఫాదర్ని లాస్ట్ ఇయర్ ఒకసారి కలిసినప్పుడు ఆయన ఐసైట్ బాగానే ఉంది అన్ని ఇయర్స్ తర్వాత కూడా, సో మేబీ నీకు కూడా బాగానే ఉండొచ్చు అని అంటాడు. అప్పుడు డాక్టర్ కలిసింది ప్రొఫెసర్ గూని కాదు, ఈవిల్ స్పిరిట్ని అని సన్యోంగ్కి అర్థమవుతుంది. తర్వాత సన్యోంగ్ సేమిని కలిసి తనకి సారీ చెప్తుంది. అలానే వాళ్ళ గ్రాండ్ మదర్ ఇంటికి తీసుకొచ్చి పార్టీ కూడా ఇస్తుంది. ఆ రోజు నైట్ సన్యోంగ్ ఆ ఈవిల్ స్పిరిట్తో మాట్లాడడం చూస్తాం. ఆమె, నువ్వు నిజం చెప్పావు, నాకు నీ అవసరం ఉంది, నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు, నీకేం కావాలి అని అడుగుతుంది. నెక్స్ట్ డే సన్యోంగ్ నిద్ర లేచాక ఆమె టేబుల్ మీద ఊజిన్ ఏదో టెంపుల్లో ఉన్న పిక్ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో మనం ప్రొఫెసర్ యోమ్ని బెక్చాగల్లో చూస్తాం. అతను అక్కడ ప్రొఫెసర్ గు ఆత్మని రప్పించడానికి రిచువల్ పర్ఫామ్ చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు సన్యోంగ్ టెంపుల్ దగ్గర ఉండగా ఆమెకి ఆ బెక్చాగల్ చీఫ్ కాల్ చేస్తాడు. ఆమెతో ప్రొఫెసర్ యూంగ్కి బాగాలేదు అని చెప్తాడు. కానీ ఆమె వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేయమని చెప్తుంది. దాంతో అతను ఆల్రెడీ చేశాను, ఎవరో ఓల్డ్ లేడీ ఆన్సర్ చేసి అతను చనిపోయినా నాకు సంబంధం లేదు అని అంటాడు. దాంతో సన్యోంగ్ బెక్చాగోల్ వెళ్తుంది. అక్కడ ప్రొఫెసర్ యూంగ్ని చూస్తాం. మనిషి అక్కడే ఉన్నా లేనట్టే ఉంటాడు. అతనికి ఒక బ్లాక్ షాడో కనిపిస్తూ ఉంటుంది. సన్యోంగ్ తన దగ్గరికి వచ్చినా ఏమీ రెస్పాన్స్ ఉండదు. అప్పుడు ఆమెకు కూడా ఆ డార్క్ షాడో కనిపిస్తుంది. దాంతో ఆమె అతన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళని ఆ డార్క్ షాడో ఫాలో అవుతూనే ఉంటుంది. సన్యోంగ్ అతన్ని ఈస్ట్ సైడ్ తీసుకుని వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది, అంటే సన్ రైజ్ అవుతున్న సైడ్. కానీ దారిలో సడన్గా కార్ ఆగిపోతుంది. అప్పుడు ప్రొఫెసర్ యోమ్ని తీసుకుని రోడ్ సైడ్ ఉన్న ట్రీస్ వైపు సన్ రైజ్ అవుతున్న డైరెక్షన్లో వెళ్తుంది. ఆమె ప్రొఫెసర్ వెయిట్ మొయ్యలేక స్లిప్ అయి పడిపోతుంది. కంగారుగా అతను చేయి పట్టుకుని లాగడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అంతలో ప్రొఫెసర్ యూమ్ ఆమె చేయి పట్టుకుంటాడు. అప్పుడు మనకి సన్ రైజ్ వాళ్ళ మీద పడటం చూపిస్తారు. సో సన్ రైజ్ పడటం వల్ల ఆ డార్క్ షాడో వాళ్ళ దగ్గరికి రాలేదు అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రొఫెసర్ యూమ్ మళ్ళీ మామూలుగా అయిపోతాడు మార్నింగ్ టైంలో. సన్యోంగ్కి అతన్ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. సన్యోంగ్ అతనికి ఊజిన్ పిక్ చూపించి, నాకు ఈవిల్ స్పిరిట్ ఇది చూపిస్తుంది అని అంటుంది. నెక్స్ట్ మనం డిటెక్టివ్ కిమ్ వాళ్ళ ఫ్రెండ్ని కలవడం చూస్తాం. అతని దగ్గర నుంచి రీస్టోర్ చేసిన మొగ్దాన్ కేస్ ఫైల్స్ని తీసుకుంటాడు. అలానే ఇంకొక వైపు ప్రొఫెసర్ యూమ్ అండ్ సన్యోంగ్ టెంపుల్లో ఉంటారు. అక్కడ ప్రొఫెసర్ యూమ్కి ఇదివరకు డిటెక్టివ్ కిమ్ వాళ్ళ మదర్ కేస్ లాంటి సిమిలర్ కేస్ ఫైల్స్ ఇచ్చినప్పుడు ప్రొఫెసర్ గు
కొలీగ్ ఒక అతను అలానే ఆత్మహత్య చేసుకుని ఈ ఏరియా దగ్గరలో చనిపోయాడు అని చెప్పిన విషయం గుర్తు వస్తుంది. అలానే ప్రొఫెసర్ రీసెర్చ్లో చెప్పినట్టు ఆ ఈవిల్ స్పిరిట్ వల్ల ఎవరైనా చనిపోతే దాని ఎనర్జీని సప్రెస్ చేయడానికి అక్కడ ఈవిల్ స్పిరిట్కి సంబంధించిన ఏదైనా వస్తువు లైక్ పాతి పెడతారనమాట అని రీసెర్చ్లో చదివిన సంగతి సన్యోంగ్తో చెప్తాడు. దాంతో వాళ్ళు అక్కడ ఉన్న ఒక మాంక్ని కలిసి ప్రొఫెసర్ గు పిక్ చూపించి డీటెయిల్స్ అడుగుతారు. ఆ మాంక్ ప్రొఫెసర్ గు అవును అప్పుడు ఒక అతను చనిపోయాడు, అతనికి మెమోరియల్ సెరమనీ చేశాక ఒక చెట్టుని ప్రొఫెసర్ గునే తన చేతులతో నాటాడు అని చెప్తాడు. సో వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ఏరియాలో వెతుకుతూ ఉంటారు. అప్పుడు ఒక చోట ఆ చెట్టున్న చోట తవ్వినప్పుడు ఒక ఆబ్జెక్ట్ దొరుకుతుంది. అది ఒక బ్లాక్ రబ్బర్ బ్యాండ్. దానికి ఇట్లా మళ్ళీ ఈ ప్రొటెక్షన్ రోప్ ఉంది, అది కట్టి ఉంటుందన్నమాట. సన్యోంగ్ దాన్ని టచ్ చేసిన వెంటనే మళ్ళీ ఆమెకి విజన్ వస్తుంది. అందులో ఎవరో హ్యాంగ్ చేసుకున్నట్టు సముద్రంలో అలల్ని అలా చూస్తుంది. అప్పుడు ప్రొఫెసర్ యూమ్ సన్యోంగ్తో నేను ఒక షామన్ని కలిశాను, అప్పుడు ఆమె ప్రొఫెసర్ గు 5 ఆబ్జెక్ట్స్తో ఈవిల్ స్పిరిట్ని ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పిన విషయం ఇప్పుడు సన్యోంగ్కి చెప్తూ ఉంటాడు. ఆ 5 ఆబ్జెక్ట్స్ ఏంటి అంటే, ఫస్ట్ది వాళ్ళకి దొరికిన రెడ్ హెయిర్ బ్యాండ్, తర్వాత దొరికిన ఆ డిజైన్ రాయి. బేసికలీ అది రాయి కాదండి, అది ఒక పాటరీ పీస్, అంటే ఒక పగిలిపోయిన కొండలో ఒక ముక్క అన్నమాట. సో నేను ఇప్పటి నుంచి దాన్ని పాటరీ పీస్ అని అంటాను. థర్డ్ది ఇప్పుడు దొరికిన బ్లాక్ రబ్బర్ బ్యాండ్. అలానే ఒక జేడ్ హెయిర్ పీస్ అంటే అది కూడా ఒక హెయిర్ యాక్సెసరీనే, ఎమరాల్డ్తో చేసింది. అండ్ ఇంకొక గ్లాస్ బాటిల్. వాటి గురించి షామన్ మాన్వోల్ కేస్ ఫైల్లో కూడా చూశాను అని ప్రొఫెసర్ యూమ్ చెప్తాడు. అలానే ప్రొఫెసర్ గు అండ్ వాళ్ళ మదర్ ఆ వస్తువులన్నీ సీల్ చేసేసి, అంటే కప్పెట్టేసి మొగ్దాన్ పేరు రాసిన పేపర్ అదే క్లాత్ మీద రాసిన దాన్ని బర్న్ చేస్తే ఆ ఈవిల్ స్పిరిట్ని పోగొట్టడానికి వాళ్ళు ట్రై చేశారు అన్నమాట. సో బేసికలీ సన్యోంగ్ వాళ్ళ ఫాదరు, ప్రొఫెసర్ యూమ్ వాళ్ళ మదరు ఇద్దరికి ఆ వస్తువులు గురించి నాలెడ్జ్ ఉంది. సో ఆమె పేరు కూడా తెలుసు, ఈవిల్ స్పిరిట్ పేరు కూడా. ఆ రెండు తెలిసి వాళ్ళు ఆ ఈవిల్ స్పిరిట్ని పోగొట్టడానికి ట్రై చేశారు, కానీ ఆ టాస్క్ కంప్లీట్ చేయలేకపోయారు అని ప్రొఫెసర్ యూమ్ అంటాడు. సన్యోంగ్ మాత్రం వాళ్ళకి ఆ 5 ఆబ్జెక్ట్స్ గురించి ముందే తెలిసి, అలానే ఈవిల్ స్పిరిట్ పేరు కూడా తెలిసినా వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారో అనే విషయం అర్థం కాదు ఆమెకి. బట్ ముందుగా ఫస్ట్ ఆ మిగతా 2 ఆబ్జెక్ట్స్ మనం ఎలా అయినా వెతకాలి అని డిసైడ్ అవుతారు. సో ఆ ఆబ్జెక్ట్ దొరికాక ప్రొఫెసర్ యూమ్ డిటెక్టివ్ కిమ్కి కాల్ చేసి కలవాలి అని అడుగుతాడు. డిటెక్టివ్ కిమ్ కూడా నేను మొగ్దాన్ కేస్ ఫైల్ని రీస్టోర్ చేయించాను, అది నా చేతికి వచ్చింది, కలుద్దామని అంటాడు. అంతలో సన్యోంగ్కి మళ్ళీ ఒక విజన్ కనిపిస్తుంది. అందులో ఆ ఈవిల్ స్పిరిట్ రోడ్డు మీద నడుచుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఇటువైపు ఇంకో సీన్లో పోలీస్ స్టేషన్లో డిటెక్టివ్ కిమ్ మొగ్దాన్ కేస్ ఫైల్ చూస్తూ ఉంటాడు. అందులో అతను మొగ్దాన్ సెకండ్ చైల్డ్ కాదుగా అని అనుకుంటాడు. అప్పుడే ప్రొఫెసర్ యూమ్ కాల్ చేసి డిటెక్టివ్ కిమ్తో ఎవరు డోర్ కొట్టినా ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దు అని చెప్తాడు. డిటెక్టివ్ కిమ్కి ఏం అర్థం కాదు. దాంతో ఏమంటున్నావు, నాకు అర్థం కావట్లేదు అంటాడు. ప్రొఫెసర్ యూమ్ మాత్రం మళ్ళీ అదే చెప్తాడు. ఎవరు డోర్ ఎంతసేపు కొట్టినా ఓపెన్ చేయొద్దు, నేను పోలీస్ స్టేషన్కి వస్తున్నానని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే డిటెక్టివ్ లీ కూడా పోలీస్ స్టేషన్కి వస్తాడు. సో అతన్ని డోర్ లాక్ చేయమని చెప్తాడు. దాంతో డిటెక్టివ్ లీ కన్ఫ్యూజ్డ్గా చూస్తూ డోర్ లాక్ చేస్తాడు. కానీ ఆయన లాక్ చేసిన వెంటనే డోర్ ఎవరో నాక్ చేస్తారు. డిటెక్టివ్ లీ ఓపెన్ చేయబోతుంటే డిటెక్టివ్ కిమ్ మళ్ళీ ప్రొఫెసర్ మాటలు గుర్తొచ్చి ఓపెన్ చేయొద్దు అంటాడు. కానీ ఎవరో నాక్ చేస్తూనే ఉంటారు డోర్ మీద. అంతలో మళ్ళీ డోర్ అవతల నుంచి ప్రొఫెసర్ యూమ్ మాట వినిపిస్తుంది, నేను వచ్చాను, డోర్ ఓపెన్ చేయండి అని. సో దాంతో డిటెక్టివ్ కిమ్ ఓకే ఓపెన్ చేయని లీకి చెప్తాడు. సో లీ వెళ్ళి ఓపెన్ చేస్తాడు డోర్. అక్కడ ఎదురుకుండా సన్యోంగ్ ఉంటుంది. అది సన్యోంగ్ కాదు, ఈవిల్ స్పిరిట్ అని మనకు అర్థమైపోతుంది. ఆమె డిటెక్టివ్ లీతో డోర్ ఓపెన్ చేసావుగా అని ఒక స్మైల్ ఇస్తుంది.
అంతేనండి, దాంతో ఎపిసోడ్ 8 కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏమైందో తర్వాత ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి.